శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతి నమః వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. మార్చి 9 నుండి 15వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచార రీత్యా ఈ వారం ఎలా ఉంటుందో అనేది చూద్దాం. ముందుగా మా యొక్క మంగళవారి గంటల పంచాంగాన్ని అనుసరించి ఈ యొక్క వారఫలం చెప్పడం జరుగుతున్నది. ఇక గ్రహస్థితి రీత్యా వచ్చేటప్పటికి ఈ వారం గ్రహస్థితి ఎలా ఉందనేది చూద్దాం. ముందుగా వచ్చేటప్పటికి ఈ యొక్క వారంలో శుక్రుడు, బుధుడు, రాహువు యొక్క కలయిక మీనంలో జరుగుతున్నది. రవి యొక్క కలయిక 14వ తారీఖున మార్పు అనేది ఉంది. వాటితో పాటు గురువు యొక్క స్థితి వచ్చినప్పటికి వృషభంలో కొనసాగుతుంది. కుజుడు ఈ యొక్క వారంలో మిథునంలో కొనసాగుతున్నాడు. కేతువు కన్యలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా శని యొక్క స్థితి వచ్చినప్పటికీ కుంభంలో కొనసాగుతుంది. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది చూద్దాం. ముందుగా మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా కొన్ని చిక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని వీలైనంత త్వరగా క్లోజ్ చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఆరోగ్యపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇంట్లో ఒకరికి ఉద్యోగం రావటం ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. వివాహాది వేడుకల్లోనూ, గృహప్రవేశాల్లోనూ, శుభకార్యాల్లోనూ పాల్గొనటం, బంధుమిత్రులతో కలవటం, బంధువులకి మరి కుటుంబంలో ఒకరికి వివాహం జరగటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. మరియు అదేవిధంగా వృత్తిపరంగా, వ్యాపారపరంగా రొటేషన్ అనేది సానుకూలపడే విధంగా ఉంటుంది. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. బిజీగా గడపగలుగుతారు. అంతా అనుకూలంగా ఉన్నట్లుగా కంటికి కనిపిస్తూ ఉంటుంది. రాశి వారికి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి గురువు పూర్తి యోగకారకుడు. ఫైనాన్షియల్ రొటేషన్ అనేది అనుకూలంగా ఉంటుంది. సమయానికి రావాల్సినటువంటి డబ్బు సమయానికి వస్తుంది. ఎంత వచ్చినా సరే ఏదో విధంగా డబ్బు అనవసరమైనటువంటి దుబారా ఖర్చుకి పెట్టకుండా దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఫైనాన్షియల్గా రొటేషన్ అనేది బాగుండటం, కుటుంబ వృద్ధి బాగుండటం మానసికమైనటువంటి ప్రశాంతతకి ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. పొలిటికల్గా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి ఆ దేవుడి యొక్క ఆశీస్సులు కలిసి రావడం అనేది ఒక మంచి పరిణామంగా భావిస్తారు. ఈ రాశి వారికి రవి యొక్క అనుకూలమైనటువంటి స్థితి పూర్తి యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది. సత్సంబంధాలు ఏర్పరచుకోవటమే కాదు, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారితో వారి యొక్క మెప్పును కూడా పొందగలుగుతారు. మీరు చేస్తున్నటువంటి కష్టానికి తగినటువంటి ఫలితం, గుర్తింపు పొందగలుగుతారు. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా మీరు చేస్తున్నటువంటి కృషిని మెచ్చుకునేటువంటి స్థాయిలో ఉండగలుగుతారు. బిజినెస్లో రొటేషన్ బాగుండటం, సమయానికి రావాల్సినటువంటి డబ్బు రావటం, కట్టాల్సినటువంటి డబ్బు సమయానికి అడ్జస్ట్మెంట్ చేయగలగటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. ఈ రాశి వారికి భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో, కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లో, మధ్యవర్తి పంచాయతీల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ వారం గోచరిస్తూ ఉన్నాయి. వారం ప్రథమంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు, వారం చివరిలో కొంచెం మిశ్రమంగా ఉండే విధంగా ఉంది. దుబారా ఖర్చు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అనుకుంటారు. వారాంతంలో దాన్ని తగిన విధంగానే ఇదే విషయాన్ని కుటుంబంలో చెప్పడం, వారి యొక్క అనుమతి తీసుకోవాలి. అనవసరమైనటువంటి ఖర్చులు వారికి కూడా కంట్రోల్ చేసుకోమని చెప్పాలని చెప్పి భావిస్తారు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ వారం రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కష్టపడేటువంటి తత్వం ఉన్నటువంటి వారికి అవకాశాలు వస్తాయి అనేటువంటి నమ్మకాన్ని రుజువు చేసేటువంటి కొన్ని విషయాలు కళ్ళ ముందు జరగటం అనేది ఒక మంచి పరిణామంగా భావిస్తారు. ఈ రాశి వారికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి. ఈ వారం ఈ రాశి వారికి విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉంది. ఈ రాశిలో ఉన్నటువంటి వారు గ్రూప్స్, సివిల్స్, ప్రిలిమ్స్కి, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ముఖ్యంగా వచ్చినప్పటికీ రాశిలో ఉన్నటువంటి వారు దుర్గాదేవి అనుష్ఠానం చేసుకోండి. దుర్గాదేవిని పూజించండి. ఓం దుమ్ దుర్గాయే నమః అనే మంత్రాన్ని జపించండి. మనం ప్రతినిత్యం ప్రతి బుధవారం స్పెషల్గా ఈ యొక్క దుర్గాదేవిని పూజించడం అనేది ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వృషభ రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. కానీ ఫైనాన్షియల్గా రొటేషన్ అనేది కొద్ది కష్టసాధ్యంగా ఉంటుంది. సమయానికి రావాల్సినటువంటి డబ్బు గురించి కొంచెం ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి, ఇస్తానన్నటువంటి వాళ్ళు తీసుకుపోయేటప్పుడు
చాలా ఆనందంగా మీ చేతిలోంచి డబ్బులు తీసుకువెళ్ళగలుగుతారు. సమయానికి ఇవ్వవలసినటువంటి వారు సమయానికి ఇవ్వకుండా మిమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టేటువంటి వాళ్ళు ఎక్కువ అవుతారు. రావలసినటువంటి డబ్బు సమయానికి రాకుండా, కట్టాల్సిన చోట కట్టాలి, సమయానికి పేరెక్కడ పోతుందో అనేటువంటి ఒక భయం వెంటాడుతూ ఉంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో అన్నీ బాగా ఉన్నా సరే మీతో 24 గంటలు తిరుగుతూ మీ యొక్క లబ్ధి ఏదైతే ఉందో, అంటే మీరు ఇచ్చేటువంటి ధనం కానీ లేకపోతే మీరు పెట్టించే తిండి కానీ తింటూ మీ గురించి బ్యాడ్ ప్రాపగండా చేసేటువంటి వాళ్ళు ఎక్కువ అవుతారు. ఇలాంటి ఎదవలకి దూరంగా ఉండాలని చెప్పి ఎక్కువగా నిర్ణయించుకుంటారు. ఇలాంటి వాళ్ళని మనం ఇన్ని రోజులు పోషించింది, ఇలాంటి వాళ్ళని ఎందుకు మనం ఎంకరేజ్ చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఫైనాన్షియల్గా డబ్బు దుబారా ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ డబ్బుకి ఒక కట్టడి వేయాలని చెప్పి భావిస్తారు. మరియు అదేవిధంగా మీరంటే గిట్టని వాళ్ళు ఎక్కువగా ఒక గ్రూప్గా తయారై మీ మీద బ్యాడ్ ప్రాపగండా చేయటం అదే పనిగా పెట్టుకోవటం మానసికంగా బాధించేటువంటి విషయంగా ఉంటుంది. చురుకుదనంతో పనిచేయగలుగుతారు. వృత్తిపరంగా మీ యొక్క కష్టాన్ని 10 మంది గుర్తించే విధంగా ఉంటుంది. మీరు పడినటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం పొందగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగపరంగా మార్పు చేర్పులు కోరుకుంటారు. ఈ శారీరక శ్రమ ఏదైతే ఉందో అది వేరే కంపెనీలో కానీ వేరే చోట పడితే ఎందుకైనా 10 రూపాయలు ఎక్కువగా సంపాదించగలుగుతాను, దానిలో అటువంటి ధైర్యాన్ని మీకు రాగలుగుతుంది. రాశి వారికి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి రవి అత్యధికమైనటువంటి బిందువులతో మంచి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. పేరు ప్రఖ్యాతులు, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో అనుకోని పరిచయాలు ఏర్పడతాయి. వారిని ఎలాగైనా సరే వాడుకొని ఎలాగైనా సరే జీవితంలోకి ముందుకు వెళ్ళాలని చెప్పి భావించడం జరుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు జరిగినటువంటి పరిస్థితుల నుండి కొంచెం అనుకూల దిశగా జీవితం ముందుకు రావటం ఒక మంచి పరిణామంగా భావిస్తారు. వివాహాది శుభకార్యాల్లో పాల్గొనటం, వివాహాది కృతువులు, వివాహ కార్యాల్లో పాల్గొనటం, బంధువులతో కలవటం ఒక మంచి పనిగా గోచరిస్తుంది. సంబంధాలు కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఎందుకు ఫోన్ చేసినా సరే ఫోన్ ఎత్తనటువంటి పరిస్థితి, వస్తున్నటువంటి సంబంధాల వారు వెతుకుతున్నటువంటి సంబంధాలు అంతా బాగానే ఉంది, ఆస్తి ఉంది, పేరుంది అనుకొని అంతా బాగానే ఉంది అని చెప్పేటువంటి వారు రేపు వస్తాం ఎల్లుండి వస్తామని చెప్పి ముఖం చాటేసేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారు ఎక్కువగా అవుతారు. వారందరి నుంచి సమయం బాగాలేదు అని చెప్పి ఒక ఆలోచన అనేది ఎక్కువగా తయారవుతూ ఉంటుంది. సమయానికి జరగాల్సినటువంటి పనుల్లో ఒక అడుగు ముందుకు వేస్తే 2 అడుగులు వెనక్కి రావడం అర్థం కానటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. ఏది ఏమైనా సరే ఉద్యోగపరంగా స్థిరత్వాన్ని పొందగలుగుతారు. ఉద్యోగం మారితే కానీ దశ మారదు అని చెప్పి ఒక ఆలోచన అనేది మెదడులో తొలిచేస్తూ ఉంటుంది. ఈ రాశి వారికి విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు కొద్ది కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా గోచరిస్తూ ఉన్నది. నూతన వాహన కొనుగోలు సంబంధితమైన విషయాలు సానుకూలపడే విధంగా గోచరిస్తూ ఉన్నది. వ్యాపార పరంగా కూడా ఒక అడుగు ముందుకు పడగలుగుతుంది. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు మనం గమనించినట్లయితే ముఖ్యంగా కుజుడు అంత అనుకూలమైనటువంటి స్థితిలో లేడు. కుజగ్రహ మంత్రజపం చేసుకోండి. మరియు అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించండి, సింధూరాన్ని ధరించండి. ఇది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వాటితో పాటు ఈ రాశి వారికి రాహుగ్రహ మంత్రజపం చేసుకోవడం, వినాయకుడిని పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు ఆరంభమవుతాయి. ఈ రాశి వారికి రవి యొక్క స్థానచలనం అనేది 14వ తారీఖున జరిగినప్పటి నుంచి వారం ప్రథమం కన్నా ఈ రాశి వారికి వారం అంతంలో అంటే వారం మధ్య నుండి అంటే వారాంతంలో ఇంచుమించుగా 14వ తారీఖున మార్పు కాబట్టి 14, 15వ తారీఖు నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు స్టార్ట్ అవుతాయి. ఈ రాశి వారికి శారీరక మానసిక శ్రమ అనేది ఈ వారం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. జన్మరాశుల కుజగ్రహ సంచారం అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో మానసికమైనటువంటి శ్రమ, శారీరకమైనటువంటి శ్రమ అనేది ఉంటుంది. వస్తానన్నటువంటి వారు ఎందుకు రావట్లేదు, జరగాల్సినటువంటి పనులు ఎందుకు జరగట్లేదు అనే ఒక అనిశ్చితి అనేది కొంచెం వెంటాడే విధంగా ఉంటుంది. భేదాభిప్రాయాలు స్త్రీలతో మిమ్మల్ని మానసికంగా శారీరకంగా కుదించే విధంగా ఉంటుంది. అనవసరమైనటువంటి పంచాయతీలు, అనవసరమైనటువంటి మధ్యవర్తి పంచాయతీలు, తగాదాలు అనవసరంగా
అని చెప్పి మీరు భావిస్తారు. కోపాన్ని తగ్గించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. కొన్నిసార్లు కోపం మనకు రావాల్సినటువంటి ప్రయోజనాల కన్నా రాకూడనటువంటి కష్టాన్నే మనకు ఎక్కువ తెచ్చిపెడుతూ ఉంటుంది. ఆ విషయాన్ని గమనించగలుగుతారు. ఈ రాశి వారికి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొంచెం జాగ్రత్తలు అనేది అవసరం. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ, జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండాలి 14వ తారీఖు వరకు. ఈ రాశి వారికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా 14వ తారీఖు నుండి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. రాబోతున్నటువంటి షష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో అది కూడా ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది. ఈ నెలలో జరగబోయేటువంటి 29వ తారీఖు నుంచి షష్టగ్రహ కూటమి జరుగుతుంది. అది కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు వీరికి ఇవ్వగలుగుతుంది. వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఈ యొక్క ఫైనాన్షియల్ బర్డెన్స్ కట్టాల్సినటువంటి చోటేమో డబ్బు అప్పు కానీ లేకుండా ఫైనాన్షియల్ చోటగా కట్టాల్సినటువంటి డబ్బు ఎక్కువగా ఉండటం, వచ్చేటువంటి రాబడి తక్కువగా ఉండటం, దీనికోసం ఒక మార్పు అనేది చేయాలనుకుంటారు. ఆ మార్పుకి సరైనటువంటి సమయం అనేది రాబోయే రోజుల్లో ఈ రాశి వారికి వస్తుంది. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో ఈ రాశి వారికి సత్సంబంధాలు, వారాంతాలు ఏర్పడగలుగుతాయి. అది మానసికమైనటువంటి, శారీరకమైనటువంటి నమ్మకాన్ని ఇవ్వగలుగుతుంది. ఎలాగైనా సరే మళ్ళీ పూర్వ వైభవాన్ని మళ్ళీ పొందగలుగుతాను, పోయినటువంటి వాళ్ళు ఎలా నా దగ్గర నుంచి పోయారు, మళ్ళీ ఎలాగైనా సరే వాళ్ళని తిరిగి తెచ్చుకునేటువంటి శక్తి నాకు ఉంది అనేటువంటి ఒక నమ్మకాన్ని వెళ్ళి ఈ వారాంతంలో ఈ రాశివారు పొందగలుగుతారు. గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లోనూ, భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లోనూ అనవసరమైనటువంటి పంచాయతీలకి దూరంగా ఉండాలనుకుంటారు. విలువైనటువంటి డాక్యుమెంట్స్ని జాగ్రత్త పరుచుకోవాలి. ఈ రాశి వారు ఒకటే వస్తువును ఒక చోట పెట్టి దానికోసం 2-3 సార్లు వెతకటం అనేది ఒక పరిపాటిగా మారే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని గమనించగలుగుతారు. మరియు అదేవిధంగా ఈ రాశి వారు స్త్రీ సంబంధితమైన వ్యవహారాల్లో అనవసరమైనటువంటి తగాదాలకి దూరంగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా కుజగ్రహ మంత్రజపం చేసుకోవటం, సింధూరాన్ని ధరించటం, మరియు అదేవిధంగా ప్రతి మంగళవారం వీలైతే హనుమాన్ దేవాలయంలో ఆకుపూజ చేయించండి. హనుమాన్ దేవాలయ దర్శనం చేయండి ప్రతిరోజు కూడా వీలైతే. మరియు అదేవిధంగా ఈ రాశివారు శివాలయంలో శివారాధన చేసుకోవటం అనేది కూడా ముఖ్యమైనటువంటి ఫలితంగాను, మరి అదేవిధంగా ఉద్యోగపరంగాను అనుకూలతను ఇవ్వగలుగుతుంది ఈ రాశి వారికి. కర్కాటక రాశి వారికి ఈ వారం కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ ఫైనాన్షియల్గా ఏదో విధంగా డబ్బు ఖర్చు అవ్వడం అనేది ఉంటుంది. ధైర్య సాహస లక్ష్మి అన్నట్లుగా జీవితం అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. వైవాహిక జీవితంలో ఈ రాశి వారు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. కోపాన్ని కొంచెం కంట్రోల్గా ఉంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అధికమైనటువంటి కోపం కొన్నిసార్లు కష్టాన్ని ఎక్కువగా తీసుకొస్తుంది, సుఖాన్ని దూరం చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా స్త్రీ సంబంధితమైన వ్యవహారాల్లోనూ, వైవాహిక జీవితంలోనూ ఎక్కువగా అనవసరమైనటువంటి వాదోపవాదాలకి దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. కోర్టు సంబంధితమైన వ్యవహారాలకి, భూ సంబంధితమైన లావాదేవీలకి, మధ్యవర్తి పంచాయతీలకి, పోలీస్ స్టేషన్ పంచాయతీలకి దాన్ని అనవసరంగా పిలవద్దని చెప్పి నిర్మోహమాటంగా చెప్పాలని చెప్పి నిర్ణయించుకుంటారు. అనవసరమైనటువంటి పంచాయతీలకు పిలిచి దాన్ని మధ్యలో కూర్చోబెట్టి అది చెప్పు ఇది చెప్పు అని చెప్పి మాట్లాడొద్దు, ఎందుకంటే నా యొక్క సమయమే బాగలేదు అని చెప్పి క్లియర్గా చెప్పాలనుకుంటారు. ఈ రాశి వారికి ఫైనాన్షియల్గా అధికమైనటువంటి దుబారా ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అష్టమంలో శని రవి యొక్క సంయోగం జరుగుతున్నది. 2 గ్రహాల కలయిక, ఇది అంత యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. దుబారా ఖర్చు అనేది విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు అనేది అవసరం ఈ రాశి వారికి. ఈ రాశి వారికి భాగ్యస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. వృత్తిపరంగా ఉన్నటువంటి స్థితిని కొనసాగించే విధంగా ఉంటాడు. ఏది ఏమైనప్పటికీ కూడా నేను చేస్తున్నటువంటి విషయంలో ఒక స్పష్టత అనేది ఉంది. మరియు అదేవిధంగా ఒక నమ్మకంతో చేస్తున్నాను, నిస్వార్థంగా చేస్తున్నాను, కష్టంతో కష్టపడుతున్నాను, కాబట్టి నాకు ఆ దేవుడు ఒక మంచి ఫలితాలు ఇవ్వగలుగుతాడని చెప్పి ఒక నమ్మకం కలిగి ఉంటారు. దానికి తగినటువంటి నమ్మకాన్నే ఆ దేవుడు మీ యందు ఇవ్వగలుగుతాడు.
అంటే ఈ రాశి వారికి ధైర్యం అనేది ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది. ధైర్య సాహస లక్ష్మి అనే విధంగా ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు అనేవి ఎదురవుతున్నప్పటికీ కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి నొప్పులు, అదేవిధంగా జుట్టు రాలిపోవడం అనేటువంటి సమస్యలు అనేవి కొన్ని ఎక్కువగా ఉంటాయి. వాటి నుంచి కూడా ఈ రాశివారు కొన్ని పరిహారాలు చేసుకోవడం ద్వారా బయటకు రాగలుగుతారు. వృత్తిపరంగా వ్యాపారపరంగా నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో బంధువుల సహాయం ద్వారా ముందుకు వెళ్ళాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. స్నేహితుల సహాయం తీసుకోవాలనుకుంటారు. దానికి తగినటువంటి ప్రయత్నాలు అనేవి ఆరంభించడం అనేది జరుగుతుంది. తండ్రి తరపుల బంధువుల నుంచి మరియు అదేవిధంగా తండ్రి తరపు బంధువుల నుంచి మరియు తండ్రి నుంచి రావాల్సినటువంటి స్థిరచరాస్తుల్లోనూ మరియు అదేవిధంగా బంధువుల నుంచి కొన్ని సహాయాల్లోనూ కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి రాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారు విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మ్యాథమెటిక్స్లో కొద్ది కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశి వారికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చెప్పినట్లయితే ఈ రాశి వారు ముఖ్యంగా హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవటం, హనుమాన్ దేవాలయ దర్శనంతో పాటు హనుమాన్ పూజించడం, ప్రతి మంగళవారం వీలైతే ఆకుపూజ చేయించండి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. వాటితో పాటు ఈ రాశివారు దక్షిణామూర్తి మేధా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించండి. కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవస్థానంలో మేధా దక్షిణామూర్తిని ప్రసన్నం చేసుకోండి. ఆ యొక్క దేవుణ్ణి దర్శనం చేసుకోండి. ఇది విజ్ఞానానితో పాటు జ్ఞానాన్ని కూడా ఇవ్వగలుగుతుంది. విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా శారీరక శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ మీరు చేస్తున్నటువంటి కార్యాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. మానసికమైనటువంటి స్థిరత్వాన్ని కలిగి ఉంటారు. ఎదుటివారు ఎటువంటి వారైనా సరే మీరు చేసేటువంటి పని మీద నిబద్ధత ఉన్నప్పుడు దానిలో విజయం అనేది సాధ్యంగా ఉంటుందన్నమాట. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి అత్యధికమైనటువంటి బిందువులతో కుజుడు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది వృత్తిరీత్యా పోలీస్ రంగంలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. మధ్యవర్తి పంచాయతీలు, పోలీస్ పంచాయతీల విషయంలోనూ, కోర్టు వ్యవహారాల్లోనూ, భూ సంబంధితమైన వ్యవహారాల్లోనూ మరియు అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లోనూ ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. ఇది మానసికమైనటువంటి ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. వైవాహిక జీవితంలో సత్సంబంధాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి భావిస్తారు. భార్యాభర్తల మధ్య ఉండేటువంటి చిన్న చిన్న మనస్పర్ధలను వేరే వాళ్ళు ఎత్తి చూపి దాన్ని ఒక సాకుగా చూపించి వాడుకోవాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాలకి ఒక చెక్ పెట్టాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగిన విధంగానే కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాశి వారికి రాబోతున్నటువంటి షష్టగ్రహ కూటమి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. అష్టమంలో జరుగుతున్నది అది. భార్యాభర్తలతో పాటు అత్తమామల యొక్క బాధలు కొన్ని మానసికంగా బాధించే విధంగా ఉంటుంది. ఏదో ఒక మాటని ఫోన్ పెట్టేసేసేటువంటి వారికి దూరంగా ఉండాలి. మానసికంగా ప్రశాంతంగా ఉన్నటువంటి జీవితంలో ఒక రాయిని వేసేసి ఆనందం పొందాలి అనుకునేటువంటి వారికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటారు. అనవసరమైన మాటలకి ఈ యొక్క గాసిప్స్కి దూరంగా ఉండాలని చెప్పి అనుకుంటారు. దానికి తగిన విధంగానే కొన్ని నిర్ణయాలు తీసుకోవాలనుకుంటారు. దానికి తగిన విధంగానే ముందుకు వెళ్తారు. వైవాహిక జీవితంలో మరియు అదేవిధంగా స్త్రీ సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు అంతగా గోచరించట్లేదు. ఆ విషయాల్లో జాగ్రత్త అనేది అవసరం. ఫైనాన్షియల్గా రొటేషన్ అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంది. సమయానికి డబ్బులు ఎలాగైనా సరే అడ్జస్ట్ చేయాలనుకుంటారు, చేస్తారు. భూమి కొనాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగిన విధంగానే అడుగులు ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. సంతాన అభివృద్ధి అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా గోచరిస్తూ ఉన్నది ఈ యొక్క రాశి వారికి. రాశిలో ఉండేటువంటి వారు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కుజుడు అత్యంత అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. మ్యాథమెటిక్స్లో, యాప్టిట్యూడ్లో, రీజనింగ్లో బాగా రాణించగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. వారు ముఖ్యంగా సూర్యారాధన చేసుకోవాలి. నవగ్రహ ఆరాధన చేసుకున్నట్లయితే ఇంకా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే రాబోతున్నటువంటి షష్టగ్రహ కూటమి అష్టమంలో జరుగుతుంది కాబట్టి ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారు కూడా 2 నెలల పాటు అంటే మార్చి 29 నుంచి 2 నెలల పాటు నవగ్రహ ధ్యానం చేసుకోండి. నవగ్రహ సంచారం చేయండి. ఇది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. కన్యారాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి.
కుజుడు అత్యధికమైనటువంటి బిందువులతో సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. వృత్తిపరంగా సానుకూలంగా ఉంటుంది. శారీరక మానసికమైనటువంటి శ్రమ అనేది ఎప్పుడు ఉండేటువంటి శ్రమ అనేది ఉంటూ ఉంటుంది. వైవాహిక జీవితంలో కష్ట నష్టాలు, కొన్ని కష్టాలు కొన్ని సుఖాలతో కూడుకున్నటువంటి వైవాహిక జీవితంగా ఉంటుంది. ఆలుమగల మధ్య ఉండేటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు మానసికమైనటువంటి శ్రమకి కారకంగా ఉంటాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అభివృద్ధి దశలో జీవితం అనేది పయనిస్తూ ఉంటుంది. మీరు చేసినటువంటి కష్టానికి తగినటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. అదేవిధంగా వ్యాపార పరంగాను కొత్త ఆలోచనలతో, కొత్త సృజనాత్మక ఆలోచనలతో ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుంటారు. మీరు చేసేటువంటి ప్రయత్నానికి ఆ యొక్క దేవుడు మిమ్మల్ని కరుణించగలుగుతాడు. మరియు అదేవిధంగా మీకు కష్టాన్ని తగినటువంటి ఫలితం పొందగలుగుతారు. ఈ రాశి వారికి భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు మరియు అదేవిధంగా ఇక చేస్తున్నటువంటి భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీలు మరియు పోలీస్ పంచాయతీల విషయంలోనూ, కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కుజుడు అత్యధికమైనటువంటి బిందువులతో సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల విషయంలో కొంచెం ఆచితూచి వ్యవహరించాలని చెప్పి నిర్ణయించుకుంటారు. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. దుబారా ఖర్చు విషయంలో 1-2 సార్లు ఆలోచించి ఖర్చు పెట్టాలని చెప్పి నిర్ణయించుకుంటారు. అనవసరమైనటువంటి వస్తువుల్ని, అనవసరమైనటువంటి పర్చేజ్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. ఆన్లైన్ షాపింగ్ మీద ఎక్కువగా మక్కువతో అధికమైనటువంటి వస్తువులను కొనటం, అది నిరుపయోగంగా ఉండటం అర్థం కానటువంటి విషయంగా ఉంటుంది. ఈ యొక్క విషయాల్ని కంట్రోల్ చేసుకోవాలి. ఇక మీదటైనా సరే మనం తక్కువ స్థాయిలో ఈ యొక్క దుబారా ఖర్చును తగ్గించాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఇరుగు పొరుగు సఖ్యతలో మీరు ఎంత మంచి చేసినా సరే కొంతమంది మనుషులు మారరు అని చెప్పి నిర్ణయించుకుంటారు. మీ యొక్క భార్యాభర్తల మధ్యలోకి మూడో వ్యక్తి ప్రమేయాన్ని పూర్తిగా మీరు అస్సలు ఒప్పుకునేటువంటి విషయాలు జరగటం అర్థం కానటువంటి విషయంగా ఉంటుంది. మీరు ఎంత చెప్పినా సరే మూడో వ్యక్తి ప్రమేయం అనేది జీవితంలోకి రావటం, ఇదే విషయాన్ని మీ యొక్క జీవిత భాగస్వామితో చర్చించి ఇలాంటి విషయాన్ని మీరు అసలు ఒప్పుకోను అని చెప్పి మీ యొక్క మనసులో ఉన్నటువంటి మాటను క్లియర్గా చెప్పగలుగుతారు. ఈ రాశి వారికి సంతాన సంబంధితమైన విషయాల్లో ఈ యొక్క వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది. సంతానం ఎదుగుదల అనేది ఒక మానసికమైనటువంటి ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. రొటేషన్ పరంగా గతంతో పోల్చుకుంటే రొటేషన్ అనేది సానుకూలపడే విధంగా ఉంటుంది. భూ సంబంధితమైన విషయాల్లో భూమి కొనాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగిన విధంగానే కొన్ని ప్రణాళికలను రూపొందించగలుగుతారు. ఈ రాశి వారికి ఈ యొక్క వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు మరియు అదేవిధంగా రక్షణ సంబంధితమైన విషయాల్లో పనిచేస్తున్నటువంటి వారికి, పోలీస్ శాఖలో పనిచేస్తున్నటువంటి వారికి ఈ వారం సానుకూలంగా ఉంది. ఫార్మాస్యూటికల్, పెట్రోకెమికల్స్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్యా సంస్థల్లో విద్యా విషయాల్లో పనిచేస్తున్నటువంటి వారు విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మ్యాథమెటిక్స్లో ఎక్కువగా ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి యాప్టిట్యూడు, రీజనింగు మరియు అదేవిధంగా మ్యాథమెటిక్స్లో గణితంలో వారికి బాగా ఎక్కువగా పెర్ఫామ్ చేయగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం, సూర్య నమస్కారం చేసుకోవటం, దుర్గాదేవిని పూజించడం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. తులారాశి వారికి ఈ వారాంతంలో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలపడే విధంగా ఉంది. గత వారంతో పోల్చుకుంటే ఈ వారం అంతం నుంచి అంటే 14వ తారీఖు నుంచి రవి యొక్క సంచార రీత్యా సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ఫైనాన్షియల్గా వృత్తిపరంగా ఎదుగుదల అనేది పురోభివృద్ధిలోకి జీవితం అనేది మారుతుంది. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే ఫైనాన్షియల్ రొటేషన్ అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వృధా ఖర్చును తగ్గించాలని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. తండ్రి తరపు బంధువులతో అనవసరమైనటువంటి తగాదాలుకి దూరంగా ఉండాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. వాటిలో చేస్తున్నటువంటి ఎవరు ఏమి చేసినా సరే మన దారిని మనమే ఉండాలి, అనవసరమైనటువంటి తగాదాలకి దూరంగా ఉండాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ రాశి వారికి వారాంతంలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు అనేవి మెరుగుపడతాయి. మీరు చేస్తున్నటువంటి కష్టానికి ఉన్నతాధికారుల యొక్క గుర్తింపు పొందగలుగుతారు. ట్రాన్స్ఫర్స్గా
వృత్తిపరంగా మార్పులు చేర్పులు చేయాలనుకుంటారు. ఈ పడుతున్నటువంటి కష్టంలో వేరే చోట పడితే రూ. 10 ఎక్కువగా సంపాదించగలుగుతాను, జీవితంలో ముందుకు వెళ్తాను అని చెప్పి ఒక ఆలోచన అనేది మొదలవుతుంది. దానికి తగినట్టు విధంగానే మార్పులు చేర్పులు జరగడం అనేది ఒక మంచి పరిణామంగా భావిస్తారు. ఉద్యోగపరంగా మార్పు కోరుకుంటారు. స్థల మార్పు అనేది ఆవశ్యకతంగా మారాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఉద్యోగంలోనూ మరి అదేవిధంగా ఇంటిలోనూ కొన్ని మార్పులు చేర్పులు చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు కష్టపడి చదివితేనే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వారాంతంలో సానుకూలమైనటువంటి ఫలితాలు విద్యార్థులకు గోచరిస్తూ ఉన్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఆ యొక్క ఫలితం అనేది పొందగలుగుతారు. ఉద్యోగంలో అది ఎదుగుదల అనేది పురోభివృద్ధిలోకి పొందగలుగుతారు. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి శుక్రుడు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. రాబోతున్నటువంటి షష్టగ్రహ కూటమి కూడా ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతుంది. అధికమైనటువంటి ఖర్చు పెడుతున్నప్పటికీ కూడా ఆ పెట్టేటువంటి ఖర్చు పిల్లల యొక్క ఎదుగుదలకి, వారి యొక్క స్థితిగతికి, వారి యొక్క చదువుకి ఖర్చు పెడుతున్నానని చెప్పి ఒక మానసిక సంతృప్తి అనేది ఉంటుంది. ఖర్చు ఎవరికి పెడుతున్నాను, నా పిల్లలకే పెడుతున్నాను, వారు మంచి స్థాయిలోకి ఎదిగితే అంతకన్నా ఇంకేం అవసరం లేదు అని చెప్పి ఒక భావన అనేది మనసులో నిండుకుంటుంది. అది మానసిక సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారు గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లోనూ, విలువైనటువంటి డాక్యుమెంట్స్ విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మోసపూరితమైనటువంటి మాటలకు దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. లక్కీ డ్రాలకి, స్కీములకి, చీటీ పాటలకి దూరంగా ఉంటే మంచిది. అనవసరంగా ఎవడో ఏదో చెప్పాడని చెప్పేసి అది కట్టు ఇది కట్టు అని చెప్పి తిరిగేటువంటి వారు, ఇంటి చుట్టూ తిరిగేటువంటి వారికి దూరంగా ఉండాలనుకుంటారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా మీ చుట్టూ ఉంటూనే మీకు ఈ యొక్క ప్రాపగండా చేసేటువంటి వారికి కనిపెట్టాలని చెప్పి నిర్ణయించుకుంటారు. పిల్లల యొక్క వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి చేసేటువంటి ప్రయత్నాల్లో ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఆ యొక్క ప్రయత్నాల్లో ముందడుగు పడినటువంటి పరిస్థితి, రేపు వస్తాం ఎల్లుండి వస్తాం అని చెప్పేటువంటి వారి యొక్క మాటలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. చురుకుతనంతో పనిచేయగలుగుతారు. ఏవైతే కష్టసాధ్యమైనటువంటి కార్యాలను ఏదో విధంగా సాధించాలని చెప్పి ప్రయత్నాలు అనేవి ఆరంభిస్తారు. వారాంతంలో కొన్ని కార్యక్రమాలకి శుభం కార్డు వేయగలుగుతారు. ఈ రాశి వారికి విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు కష్టపడి చదవాలి. ముఖ్యంగా మ్యాథమెటిక్స్లో కొద్దిగా కష్టపడి చదవాలి, ప్రయత్నం చేయాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అనేది చేయాలి. వాటితో పాటు ముఖ్యంగా దత్తాత్రేయ స్వామి ఆరాధన, మేధ దక్షిణామూర్తి స్వామి పూజించటం, కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవాలయం దర్శనం అనేది అనుకూలమైనటువంటి ఫలితం ఇవ్వగలుగుతుంది. వాటితో పాటు ఈ రాశిలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గత వారంతో పోల్చుకుంటే ఈ వారం కొంచెం స్థిమితమైనటువంటి మనస్తత్వంలో ఎదుగుదల అనేది ఉంటుంది. స్థిమితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. స్థిమితంగా ఉండాలనుకుంటారు. రాశి వారికి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తగు జాగ్రత్తలు అనేది అవసరం. దూర ప్రాంత ప్రయాణాల్లో బ్రేకులు తీసుకొని ముందుకు వెళ్ళాలనుకుంటారు. ఒకటే స్ట్రెచ్ మీద ప్రయాణం చేయకూడదని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ రాశి వారికి తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. అనవసరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాలి అనుకుంటారు. ఇది మనకు అవసరమా లేదా, ఎవరో మొహమాటాలకు పోయి డబ్బులు కట్టకూడదు, చీటీ పాటలు కానీ లేకుండా ఒక గొలుసు కట్టు విషయాల్లోకి అనవసరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్కి దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. మొహమాటాలకు పోతే తర్వాత నా యొక్క కష్టం ఆ భగవంతుడు కూడా చెప్పలేను అని చెప్పి 1-2 సార్లు ఆలోచించడం అనేది జరుగుతుంది. ఈ రాశి వారికి వృత్తిపరంగా ఈ వారం గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో కొంచెం అభివృద్ధి దిశలో జీవితం అనేది ముందుకు వెళ్తుంది. గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ ఈ రాశి వారికి ఫైనాన్షియల్గా అధికమైనటువంటి శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. శారీరక మానసిక శ్రమ, కట్టాల్సినటువంటి డబ్బు సమయానికి కట్టాల్సినటువంటి పరిస్థితి, తీసుకుపోయినటువంటి వారు సమయానికి డబ్బు ఇస్తానని చెప్పినటువంటి వారు ఫోన్లు చేసినా సరే ఇవ్వకపోవటం, కట్టాల్సినటువంటి చోట ఈఎంఐలు కానీ కట్టాల్సినటువంటి డబ్బు గురించి కొంచెం ఎక్కువగా తాపత్రయపడడం అనేది పరిపాటిగా ఉంటూ ఉంటుంది. ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో మానసిక శ్రమ అనేది కొద్దిగా ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ,
మరి పొరపత్యాల విషయంలోనూ మూడో వ్యక్తి ప్రమేయానికి తావివ్వకూడదు అని చెప్పి భావించడం జరుగుతుంది. అదే విషయాన్ని క్లియర్గా చెప్పగలుగుతారు. జరుగుతున్నటువంటి ఏదైతే ఈ యొక్క పరిస్థితి ఉందో ఈ యొక్క పరిస్థితిని ఇద్దరం కూర్చొని పరిష్కరించుకోవాలి, అంతేగాని మూడో వ్యక్తిని రానివ్వకూడదు అని చెప్పి చెప్పాలనుకుంటారు. అదే విషయాన్ని చెప్పగలుగుతారు. కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు, మధ్యవర్తి పంచాయతీలు, పోలీస్ పంచాయతీల్లో అనవసరమైనటువంటి ప్రమేయంగా మిమ్మల్ని దూర్చాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాలకి దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగినటువంటి నిర్ణయాలే తీసుకోవడం జరుగుతుంది. ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ముఖ్యంగా ఫైనాన్షియల్గా దుబారా ఖర్చు విషయంలో అనవసరమైనటువంటి వస్తువులను ఒకటికి రెండు కొనుక్కొని వాటిని ఇంట్లో పెట్టుకొని మదనపడాల్సినటువంటి పరిస్థితి అనేది ఎక్కువగా గోచరిస్తున్నది. ఈ రాశివారు విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. స్నేహ సంబంధితమైన విషయాల్లోనూ కొంచెం దూరం పెట్టాలనుకుంటారు. మూడ్ డైవర్షన్స్ని దూరం పెట్టాలి, అనవసరమైనటువంటి విషయాలకి దూరంగా ఉండాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. మన విద్యలోనే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి, ఆ యొక్క విద్యా విషయాల్లోనే ఎక్కువగా ఉండాలి అని చెప్పి నిర్ణయించుకోవడానికి ముందుకు వస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేయాలి అనేది చూద్దాం. ముఖ్యంగా కుజుడు అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ కుజుడు యొక్క స్థితి బాగలేదు. హనుమాన్ చాలీసా చదవండి, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి. హనుమంతుడి దేవాలయ దర్శనంతో పాటు ఆకుపూజ చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సూర్యారాధన చేసుకోండి, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం, సూర్యుడికి నమస్కారం చేసినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు ఈ రాశివారు. ధనుసు రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వారం ప్రథమంలో ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. చేయాలనుకున్నటువంటి పనిలో నిబద్ధతతో చేయగలుగుతారు. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. అధికమైనటువంటి మానసిక శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. శారీరక శ్రమ, మానసిక శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. మీ మీద ఉన్నవి లేని పని అంతా మీ మీద మోపి ఎదుటి వాళ్ళు ఆనందాన్ని పొందేటువంటి రాక్షస ఆనందాన్ని పొందేటువంటి మనుషులు ఉన్నటువంటి సమాజం ఇది. మరియు అదేవిధంగా వైవాహిక జీవితంలోనూ జీవిత భాగస్వామితో సత్సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. చిన్న చిన్న మనస్పర్ధలకి దూరంగా ఉండాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. ఇదే విషయాన్ని క్లియర్గా చెప్పాలనుకుంటారు. అనవసరమైనటువంటి తగాదాలు పెట్టుకొని మూడో వ్యక్తి ప్రమేయానికి అవకాశం ఇవ్వకూడదు అని చెప్పాలనుకుంటారు. ఏదైనా సరే ఒక సమస్య అనేది ఉంటే ఆ సమస్యని కూర్చొని పరిష్కరించుకోవాలి, మన అనవసరంగా మూడో వ్యక్తిని రానివ్వకూడదు అని చెప్పి అనుకుంటారు. ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు, అన్య స్త్రీ సంభాషణలు, అనవసరమైనటువంటి విషయాలకి దూరంగా ఉండాలనుకుంటారు. ఈ రాశి వారికి వృత్తిపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు వారం ప్రథమంలో ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలపడే విధంగా ఉండి వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరియు వారాంతాల్లో ఈ రాశి వారికి ఖర్చు విషయంలోనూ సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ రాశి వారికి మనోబలం అనేది ముఖ్యం. ఆ మనోబలాన్ని పూర్తిగా కలిగి ఉంటారు. మనోనిబ్బరంతోనే ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు చేసేటువంటి పనికి ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. అది మానసికమైనటువంటి ప్రశాంతతను ఈ రాశి వారికి ఇవ్వగలుగుతుంది. అనవసరమైనటువంటి ఆలోచనలకు దూరంగా ఉండాలనుకుంటారు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ కోపాన్ని తగ్గించుకోవాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. కొన్నిసార్లు కోపం అనేది మనకు కష్టాన్ని తెచ్చిపెట్టేటువంటి విధంగా ఉంటుంది. ఆ విషయాన్ని జాగ్రత్తగా గమనించగలరు ఈ రాశిలో ఉన్నటువంటి వారు. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వారం ప్రథమంలో 14వ తారీఖు వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు. రాసేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనూ మానసికమైనటువంటి నిబద్ధత కలిగి ఉంటారు. ప్రేమ సంబంధితమైన వ్యవహారాలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. రాశిలో ఉండేటువంటి వారు మానసికమైనటువంటి శ్రమ నుంచి దూరంగా ఉండగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, విద్యార్థులు మరియు అదేవిధంగా అందరూ ముఖ్యంగా మేధా దక్షిణామూర్తిని పూజించండి. త్రికోటేశ్వర స్వామి దేవాలయ దర్శనం, కోటప్పకొండ దర్శనం, ఆ యొక్క మేధా దక్షిణామూర్తి యొక్క జ్ఞానాన్ని పొందండి. అది పూర్తి జ్ఞానాన్ని ఇవ్వగలుగుతుంది. మానసికమైనటువంటి ప్రశాంతతని, శారీరకమైనటువంటి ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు దుర్గాదేవి అనుష్ఠానం చేసుకోవాలి. వైవాహిక జీవితంలో ప్రశాంతత కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, దాంతోపాటు
ముఖ్యంగా వచ్చేటప్పటికి హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం, మరియు వీలైతే మంగళవారం పూట ఆకుపూజ చేయించండి. ఆ యొక్క హనుమాన్ దేవుడి యొక్క దర్శనం మరియు అదేవిధంగా మానసికంగా సింధూరాన్ని ధరించండి. ఇది శారీరకమైనటువంటి మానసికమైనటువంటి శ్రమను తగ్గిస్తుంది మీకు. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. చేసేటువంటి పనుల్లో నిబద్ధత అనేది ఉంటుంది. వారం ప్రథమం కన్నా వారాంతంలో ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కుజుడు అత్యధికమైనటువంటి బిందువులతో సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి రాబోతున్నటువంటి షష్టగ్రహ కూటమి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు మార్చి ఎండింగ్లో 29వ తారీఖు నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ఈ రాశి వారికి రాబోతున్నటువంటి శని యొక్క సంచారం కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ వారం నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు వారాంతంలో ముందడుగు పడుతుంది. మీరు చేస్తున్నటువంటి పనికి కీర్తి, మీకు 10 మందిలో గుర్తింపు, సానుకూలమైనటువంటి పనులు ముందుకు జరగటం అనేది ఒక మంచి పరిణామంగా భావిస్తారు. ముందుకు జరగనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పనుల్లో ఒక కదలిక రావటం, ఆగిపోయినటువంటి ఫైల్స్, రావాల్సినటువంటి డబ్బులు, కాంట్రాక్టర్స్కి రావాల్సినటువంటి డబ్బుల్లో కూడా ఒక రిలీజ్ అవ్వటం ఒక మానసికమైనటువంటి ప్రశాంతత ఇవ్వగలుగుతుంది. భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, కోర్టు పంచాయతీలు, మధ్యవర్తి పంచాయతీల్లో ఆధిక్యాన్ని చూపించుకోగలుగుతారు. మీకు ఉన్నటువంటి పలుకుబడి, మీకున్నటువంటి పరపతి దీనికి బాగా ఉపయోగపడుతుంది. ఎదుటి వారిని నోరు మూయించగలుగుతారు. వారు చేసినటువంటి తప్పుని తప్పుగా ఎత్తి చూపగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి కుజుడు పూర్తి యోగకారకుడు. భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో సానుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. మీ యొక్క కష్టపడే తత్వం, మీ యొక్క పనిచేసేటువంటి మనస్తత్వంతో మీకు ఎక్కడైనా ఉద్యోగం దొరకగలుగుతుంది అనే నమ్మకం పొందగలుగుతారు. ఇక్కడ కాకపోతే 10 చోట్లైనా పనిచేయగలుగుతాను, ఎక్కడైనా సరే నా యొక్క మనస్తత్వానికి ఉద్యోగం దొరుకుతుంది, ఎందుకంటే నేను కష్టపడే మనిషిని అనే ఒక నమ్మకం పొందగలుగుతారు. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారితో, స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. ఆ యొక్క సత్సంబంధాలు మీకు ఉపయోగపడతాయని చెప్పి గాఢమైనటువంటి నమ్మకం పొందగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో వారాంతంలో అనుకూలంగా ఉంటుంది. మరియు అదేవిధంగా విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు ఎవరైతే గ్రూప్స్, సివిల్స్, ప్రిలిమ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో, మరియు అదేవిధంగా ఎవరైతే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కోసం, పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి మానసికమైనటువంటి స్థిరత్వం, అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోయే రోజుల్లో పొందగలుగుతారు. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఎవరైతే రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాలు కానీ చేసేటువంటి వారికి అనుకూలమైనటువంటి కాలం. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా పరిహారాల గురించి మాట్లాడితే, వారాంతం వరకు రవి ధనస్థానంలో సంచారం చేస్తుంది కాబట్టి సూర్యారాధన అనేది చేయాలి వారాంతం వరకు. మరియు అదేవిధంగా ఏలినాటి శని ప్రభావ రీత్యా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం, ఆల్కహాల్కి మరియు అదేవిధంగా నాన్ వెజిటేరియన్కి శనివారం కొంచెం దూరంగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తున్నది. సంతాన సంబంధితమైన వ్యవహారాలు కూడా సానుకూలపడే విధంగా ఉండి ఈ రాశి వారికి. కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి రవి యొక్క స్థానచలనం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది, కొంచెం రిలీఫ్ ఇవ్వగలుగుతుంది. శారీరక మానసికమైనటువంటి శ్రమ ఏదైతే ఉందో, మానసికమైనటువంటి ప్రెజర్ నుంచి కొంచెం రిలీఫ్ అనేది పొందగలుగుతారు. ఫైనాన్షియల్గా రొటేషన్ అనేది సానుకూలపడే విధంగా ఉంటుంది. పిల్లల యొక్క ఎదుగుదల గురించి కొంచెం ఆలోచన అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. పిల్లలు ఎలా జీవితంలో పైకి రాగలుగుతారు అనే ఒక ఆలోచన అనేది ఉంటుంది. ఏదైతే అధికమైనటువంటి ఖర్చు ఏదైతే ఉందో, దుబారా ఖర్చు, దాన్ని నియంత్రించాలని చెప్పి భావిస్తారు. వైవాహిక జీవితంలో ఉన్నటువంటి మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకోవాలి. ఆ యొక్క మనస్పర్ధలు కూర్చొని మాట్లాడుకొని, మానసికంగా ఏదైతే విషయం ఉందో దాన్ని ఓపెన్ చేసి మాట్లాడుకొని చెప్తే ఆ యొక్క విషయాలు సానుకూలపడే విధంగా ఉంటాయి అని చెప్పి భావించగలుగుతారు. మూడో వ్యక్తి ప్రమేయాన్ని అస్సలు ఒప్పుకోరు. ఏ విషయమైనా సరే మేము కూర్చొని మాట్లాడుకుంటాం అనే విషయం మీద ఉండగలుగుతారు.
ఏదైనా సరే ఖర్చు అధికంగా ఉన్నా సరే అది పిల్లల గురించి పెట్టేటువంటి ఖర్చే కాబట్టి ఆ ఖర్చు పెద్ద లెక్కలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. పిల్లలకి భవిష్యత్తు అనేది ముఖ్యం అని భావించగలుగుతారు. ఆ విషయానికి కట్టుబడి ఉంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో వారాంతంలో కొంచెం సానుకూలపడే విధంగా ఉంటుంది. కష్టపడి ప్రయత్నం చేస్తే కానీ అనుకూలపడేటువంటి విషయంగా గోచరించట్లేదు. రాశిలో ఉన్నటువంటి వారికి బంధువు సంబంధితమైన విషయాల్లో కానీ, బంధువుల సహాయం ద్వారా కానీ, స్నేహితుల సహాయం ద్వారా కానీ కార్యాన్ని నెరవేర్చుకోవాలని చెప్పి భావిస్తారు. ఎవరో ఒకరు సహాయం తీసుకొని ఇక ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ, వ్యాపార ప్రయత్నాల్లో కానీ ముందడుగు వేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగిన విధంగానే సహాయం గురించి ఎదురు చూడడం అనేది కొద్ది ఎక్కువగా అవుతూ ఉంటుంది. ప్రయాణ సంబంధితమైన విషయాల్లో ముఖ్యంగా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీయాన సంబంధితమైన విషయాల్లో సానుకూలపడే విధంగా ఉంది. దూర ప్రాంతాల్లో విద్య కొత్త కోర్సు నేర్చుకోవాలని చెప్పి ప్రయత్నాలు ఎక్కువగా అవుతాయి. కొత్త కోర్సు అప్గ్రేడేషన్ చేసుకోవాలనుకుంటారు. అదేవిధంగా కొత్త కోర్సు నేర్చుకుంటే కొద్ది అనుకూలమైనటువంటి స్థితిలోకి రాగలుగుతానని చెప్పి ఒక నమ్మకం అనేది కలుగుతుంది. దానికి తగినటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొత్త వాహనం కొనాలని చెప్పి నిర్ణయించుకుంటారు. సెకండ్ హ్యాండ్ వాహనం వైపు మనసు ఎక్కువగా మళ్ళటం అనేది జరుగుతుంటుంది. గృహం కొనుక్కోవాలా, వాహనం కొనాలా, రెండింటికి ఏది బెటర్ అని చెప్పి ఒక ఆలోచన అనేది మీమాంసలో మధ్యలో ఉండేటువంటి పరిస్థితి. మానసికమైనటువంటి శ్రమ నుంచి ఏదో విధంగా బయటికి రావడానికి ప్రయత్నాలు అనేవి ఆరంభించగలుగుతారు. స్త్రీ సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలపడే విధంగా ఉంటుంది. ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు, స్త్రీతో సత్సంబంధాన్ని ఏర్పరచుకొని తద్వారా కొంచెం లబ్ధి పొందాలని చెప్పి భావిస్తారు. మరియు అదేవిధంగా స్త్రీలు కూడా మీ యొక్క పనిని చేసి పెట్టడానికి సంతుష్టులు అవుతారు. వారి యొక్క సహకారంతో కొన్ని పనులు ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి కొద్దిగా కష్టపడి చదవగలిగితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి కొంచెం కష్టపడి చదవాలి. గురువు యొక్క స్థితి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. కుజుడు కూడా సానుకూలమైనటువంటి స్థితిలో లేడు కాబట్టి మ్యాథమెటిక్స్లో చదివేటువంటి విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవాలి. మానసికమైనటువంటి నిబద్ధతకు మానసికమైనటువంటి స్థితిని ఎక్కువగా పొందగలగాలి. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా కుజగ్రహ మంత్రజపం చేసుకోవటం, మరియు అదేవిధంగా హనుమాన్ చాలీసా చదవటం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకున్నట్లయితే సానుకూలంగా ఉంటుంది. మేధా దక్షిణామూర్తి దేవాలయ దర్శనం, త్రికోటేశ్వర స్వామి దేవాలయం, కోటప్పకొండ, మేధా దక్షిణామూర్తి నిలవైనటువంటి యొక్క స్థానాన్ని దర్శించండి. అక్కడ మేధా దక్షిణామూర్తి సంపూర్ణ జ్ఞానాన్ని ఇవ్వగలుగుతాడు. మౌన ముద్రలో ఉంటాడు అన్నమాట. మౌన ముద్రలో ఉంటాడు. ఆ యొక్క స్వామిని దర్శించండి, మనసారా వేడుకోండి. మీకు జ్ఞానాన్ని, విద్యని, బుద్ధిని ఇవ్వగలుగుతాడు. మీనరాశి వారికి ఈ వారం కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. చురుకుదనంతో పనిచేయగలుగుతారు. ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపాలని చెప్పి నిర్ణయించుకుంటారు. మానసికమైనటువంటి, శారీరకమైనటువంటి శ్రమ అనేది వెంటాడుతూ ఉంటుంది. అనవసరమైనటువంటి విషయాల గురించి అధికంగా ఎక్కువగా ఆలోచించగలుగుతారు. కొన్ని విషయాల గురించి తక్కువగా ఆలోచిస్తేనే మానసికమైనటువంటి ప్రెజర్ అనేది, స్ట్రెస్ అనేది తక్కువగా ఉంటుంది అని చెప్పి నిర్ణయం తీసుకుంటారు. అనవసరమైనటువంటి విషయాల గురించి దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ విధానాలకి నిలబడి నిబద్ధతగా ఉండాలి. మనకు గిట్టనటువంటి వారికి ఎందుకు అనవసరంగా అంత వాల్యూ ఇవ్వాలి అని చెప్పి ఆలోచనలకు రాగలుగుతారు. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఉన్నటువంటి యథాస్థితి ఏదైతే ఉందో దాన్ని కొనసాగించాలి. ఎక్కువగా శ్రమ పడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి ఆలోచిస్తారు. దూర ప్రాంత ప్రయాణంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. నిత్యం ప్రయాణం చేసేటువంటి వారు కొన్ని జాగ్రత్తలు అనేది అవసరం. ఈ రాశిలో ఉండేటువంటి వారికి నిత్యం ప్రయాణం చేసేటువంటి వారికి ఎక్కువగా ప్రయాణం చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా నూతన ఉద్యోగ ప్రయత్న వ్యవహార సంబంధితమైన విషయాల్లో అంత సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. ఎప్పుడు మీ మీద అబ్జర్వేషన్ చేసేటువంటి వారు, మీ గురించి, మీ మీద అన్ని విషయాలు తెలుసుకొని మీ మీద ఏడ్చేటువంటి వారు చుట్టూ చేరతారు. వారి యొక్క దిష్టి, నరదిష్టి ఎంత పెద్దదంటే నరదిష్టి సోకిన నాపరాలు కూడా బద్దలవుతాయి అన్నట్లుగా వారి యొక్క దిష్టి ఏమో కానీ మానసికమైనటువంటి ప్రెజర్ అనేది ఎక్కువ అవుతుంది. కష్టపడి మీరు సంపాదించినటువంటి సంపాదన ఏదో విధంగా డబ్బు ఖర్చు అవ్వటం, అధికమైనటువంటి డబ్బు ఖర్చు మానసికంగా అర్థం కానటువంటి విషయంగా ఉంటుంది. దుబారా ఖర్చును నియంత్రించాలని చెప్పి అనుకుంటారు.
పిల్లల ఎదుగుదల గురించి ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వైవాహిక జీవితంలో కొన్ని మార్పు చేర్పులు చేసుకోవాలనుకుంటారు. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో వారాంతాల్లో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోవాలి. అనవసరమైనటువంటి చిన్న చిన్న గొడవలు కూడా రానికుండా ఆపాలని చెప్పి భావిస్తారు. కార్యాలయాల్లో ఎప్పుడు మీరు పక్కన తిరిగేటువంటి వారు మీకు వ్యతిరేకంగా మాట్లాడడం, మరియు మీ చేయనటువంటి పనిని కూడా మీ మీద ఎత్తి చూపించడం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఉద్యోగపరంగా అంత సానుకూలంగా జరగనటువంటి స్థితి. ఆఫీస్కి వెళ్ళాలంటేనే, కార్యాలయానికి వెళ్ళాలంటేనే ఏదో ఒక బాధ కలిగినట్టుగా, పిల్లవాడిని స్కూల్కి పంపిస్తున్నట్టుగా మానసికంగా ఒక బాధ అనేది వెంటాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఉద్యోగం ఎప్పుడైపోతుందా, ఎప్పుడు సాయంకాలం ఇంటికి వస్తానా, ఎప్పుడు శనివారం వస్తుందా అనే ఆలోచనే ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఇక వర్క్ ప్రెజర్ నుంచి ఎలా తప్పించుకోవాలి అన్న ఒక ఆలోచన, మెంటల్ ప్రెజరు, స్ట్రెస్ ప్రెజర్ అనేది ఎక్కువగా ఉంటుంది. రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కొద్ది కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ముఖ్యంగా మ్యాథమెటిక్స్, గణితంలో, ఆప్టిట్యూడ్, రీజనింగ్లో చదివేటువంటి వారు కొంచెం ఎక్కువగా శారీరక, మానసిక శ్రమ అనేది తీసుకోవాలి. అప్పుడే దాన్ని సుసంపన్నంగా ఉంటుంది. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు, గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వారు కూడా చేద్దామా వద్దా అనే ఆలోచన మధ్యలో ఉండేటువంటి వారు, మీమాంసలో ఉండేటువంటి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఒకటే ఆలోచన మీద ధైర్యంగా వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశిలో ఉండేటువంటి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా కుజగ్రహ మంత్రజపం చేసుకోవటం, మరియు అదేవిధంగా దత్తాత్రేయ స్వామిని పూజించడం. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు గురుగ్రహ మంత్రజపం చేయాలి. మేధ దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం, దక్షిణామూర్తి నిలవైనటువంటి కోటప్పకొండ దేవాలయాన్ని దర్శించడం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వాటితో పాటు సింధూరాన్ని ధరించి హనుమాన్ చాలీసా పఠించండి. ఇది మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. స్వస్తి.